హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. వైఎస్ భారతిని దారుణంగా దూషించిన కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న చేబ్రోల్ కిరణ్ తో పాటు ఆయన కుటుంబం కూడా కష్టాల్లో ఉంది. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో మంచానికే పరిమితమైన నాన్న, పనికి వెళ్లలేక ఇబ్బందుల్లో ఉన్న అమ్మ, ఇలా పలు రకాలుగా కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే చేబ్రోల్ కిరణ్ పై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులతో కూడా కేసు పెట్టించింది. ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడేందుకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉన్న చేబ్రోల్ కిరణ్ కు కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో తిరిగి టీడీపీ నేతలు రంగంలో దిగారు. చేబ్రోల్ కిరణ్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఫోటోలు, పోస్టులు పెడుతున్నారు. కిరణ్ మాట్లాడిన మాటలు తప్పే, కానీ ఈ రోజు తన ఫ్యామిలీని చూస్తుంటే ఎలాంటి వాతావరణంలో పెరిగాడో అర్థమవుతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్. సో అంతేకాదు, చేబ్రోల్ కిరణ్ ఆవేశంలో తప్పు చేశాడని సమర్థిస్తున్నారు. ఈ తప్పు కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబం సమస్యలు ఎదుర్కోవడం సరికాదని చెప్తున్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆయన తల్లి బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, ఇంకా అకౌంట్ వివరాలు కూడా షేర్ చేసి విరాళాలు ఇవ్వాలని కూడా కోరుతున్నారు టీడీపీ ఎన్ఆర్ఐ. సో ఇదే క్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ₹1,00,000 విరాళం కూడా ఇచ్చింది. సో ఇది కిరణ్ ఇప్పుడు దాకా ఏదైతే రప్చర్ అయిందో దాని గురించి. సో ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇటు కూటమి సర్కార్లో ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకుందాం. జగన్ మామయ్య హయాంలో తిట్టినా, దాడి చేసినా నజరానాలు ఇచ్చేవారు. కానీ ఇవాళ సొంత పార్టీ వారైనా సరే గీత దాటితే వేటు వేస్తున్నారు. జగన్ కుటుంబంపై టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు చేయడంతో 24 గంటల్లోనే సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. కిరణ్ పై చర్యలకు సర్కార్ ఆదేశించింది. సో వెంటనే అరెస్ట్ చేయించింది కూడా. సోషల్ సైకోలను వదిలేది లేదనే సంకేతం కూడా ఇచ్చారు చంద్రబాబు. అసభ్యకర పోస్టులపై తొలి నుంచి ఉక్కుపాదమే ఉంది కూటమి సర్కార్లో. కానీ జగన్ హయాంలో మాత్రం 2021 సెప్టెంబర్ 17న చంద్రబాబు ఇంటి వద్ద నాటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలిసి నానా బీభత్సం క్రియేట్ చేశారు. కట్ చేస్తే జోగి రమేష్ కు జగన్ మంత్రిని చేశారు. సో చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వంశీని ఆనాడు వెనకేసి రావడమే కాకుండా కూటమి ప్రభుత్వం వంశీని అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లి మరీ వైసీపీ అధినేత పరామర్శించారు. సో జగన్, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో చేబ్రోల్ కిరణ్ అనే టీడీపీ కార్యకర్త తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే కిరణ్ ను 24 గంటల్లోనే టీడీపీ సస్పెండ్ చేసింది. ఆ వెంటనే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే సోషల్ సైకోల పని పట్టడానికి ప్రత్యేక పోలీస్ బృందాలని కూడా నియమించింది. వైసీపీతో పాటు కూటమి క్యాడర్ అయినా సరే ఈ టీంలు కన్నేసి అవసరమైతే అరెస్టులు కూడా చేస్తున్నాయి. సోషల్ సైకోలు ఏ పార్టీలో ఉన్నా అణిచివేయాలన్న సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించిందని చెప్పాలి. తిడితే పదవులు, తీవ్రంగా దూషిస్తే నజరానాలు, అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో పెడితే ప్రభుత్వంలో ఛాన్స్ ఇస్తూ జగన్ 5 ఏళ్లు అరాచక సంస్కృతిని పెంచి పోషించారు. రాష్ట్రంలోని ఈ వాతావరణాన్ని ప్రక్షాళన చేయడానికి ఇప్పటికే పార్టీ ప్రభుత్వ స్థాయిలో కూటమి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ పై టీడీపీ వేటు వేసింది. ప్రముఖులపై, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, ఆడబిడ్డలు, చిన్నారులపై సోషల్ మీడియాలో నీచమైన వ్యాఖ్యలు చేసే సంస్కృతికి కూటమి ప్రభుత్వం తొలి నుంచి వ్యతిరేకంగా ఉంది. దీనికోసం 2024 నవంబర్లో ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు టీడీపీ, జనసేన క్యాడర్ పెట్టే పోస్టింగ్ల పైన కూడా ఈ బృందాలు నిఘా పెట్టాయి. సో కేసులు పెడుతున్నారు, నిఘాలు పెడుతున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నారు. సో గత నవంబర్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ బిల్లు విషయం ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా కసరత్తు చేస్తుంది. సో ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులకు తెగబడిన వారికి, అసభ్యకరమైన రీతిలో దూషణలు చేసిన వారికి పెద్ద పీట వేయడం వైసీపీకి తొలి నుంచి అలవాటే. 2017లో వైసీపీ ప్లీనరీలో అప్పటి నగరి ఎమ్మెల్యే రోజా ప్రసంగించే సమయంలో సీనియర్ వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆమె వద్దకు వచ్చి అప్పటి సీఎం చంద్రబాబును బాగా తిట్టాలని జగన్ చెప్పారని చెబుతున్న వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతుంది. సో ప్రత్యర్థులపై అసభ్యకర పోస్టులు పెట్టే వారికి జీతాలు ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక విద్వేష రాజకీయాల్లో బాగా దూకుడు పెంచేశారు. చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కొడాలి నాని, అనిల్ యాదవ్ కు జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎర్ర రవీందర్ రెడ్డి, ఇప్పాల రవీందర్ రెడ్డి, ఇంకా
కంచి ప్రభాకర్ వంటి వారి ద్వారా టీడీపీ నేతలు వారి కుటుంబ సభ్యులపై జిగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టించేవారు. చివరికి జగన్ సొంత చెల్లెలు షర్మిలను, బాబాయ్ కూతురు సునీతను కూడా వదలకుండా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్య పోస్టులు పెట్టేవారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హరణానికే తెరతీసింది వైసీపీ. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ మొత్తం సజ్జల భార్గవరెడ్డి చేతులకు వచ్చాక మరీ ఇష్టానుసారంగా చేస్తారు. సో అంటే ఏం పెడుతున్నామో కనీసం విచక్షణ లేకుండా పెట్టేశారు పోస్టులన్నీ. సో చివరికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారులను కోల్పోయిన ఆ పార్టీ నేతలు మాత్రం దూషణల పర్వాన్ని ఆపలేదు. చేబ్రోలు కిరణ్ విషయంలో టీడీపీ అధిష్టానం స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తప్పు ఎవరు చేసినా తప్పేనంటూ అధిష్టానం చర్యలను సమర్థిస్తూ కొందరు టీడీపీ ఖాతాలు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం కిరణ్ కన్నా దారుణంగా పోస్టులు పెట్టే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలా మంది ఉన్నారని, వారందరినీ ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత కిరణ్ అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదని కూడా అభిప్రాయపడుతున్నారు. సో వాస్తవానికి కూటమి సర్కార్కి ఇటు 2019 నుంచి 2024 వరకు జరిగిన జగన్ సర్కార్కి ఇది తేడా అని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఈ తేడా గురించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.